నమస్తే అండి. ఈ టొబాకో బోర్డు వాళ్ళ గుండా నేను 3 ఇయర్స్ నుంచి నానా ఇబ్బందులు పడుతున్నాను. ఇది టొబాకో బోర్డు లీగల్ బిజినెస్ అంటం కంటే కూడా టొబాకో బోర్డు ఒక బ్రోకర్ ఇల్లీగల్ బిజినెస్ అనొచ్చు. అదేమంటే రైతులు సెంటిమెంటు అనే దాంతో వాళ్ళు వస్తున్నారు. వాళ్ళది టోటల్లీ ఇల్లీగల్ బిజినెస్. ఎందుకంటే ప్రకాశం జిల్లాలో సుమారు 5,000 బ్యార్నీల దాకా ఉన్నట్టున్నాయి. ఆ బ్యార్నీల్లో కనీసం 2,500-3,000 బ్యార్నీలు మొత్తం ఇల్లీగల్గా ఉన్నాయి. ఇల్లీగల్గా అంటే ఒక ల్యాండ్ ఒకరిది, బ్యార్నీలు ఒకరి ఉంటాయి. ప్రకాశం జిల్లాలోనే ఈ దందా నడుస్తుంది. కాలం గడిచే కొంది 30 సంవత్సరాల ముందులాగా లేదు. ఇప్పుడు ఏంటంటే ఎవరి పిల్లలకి ఎక్కడ ఏముందనేది తెలుసుకోలేకపోతున్నారు. దానివల్ల ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా ఏంటంటే ఆ సర్వే పరంగా కావచ్చు, ల్యాండ్ పరంగా కావచ్చు, పర్ఫెక్ట్గా ఉండాలనే ఆలోచన ఆ 30 సంవత్సరాల ముందు ఉన్నట్టుగా మనుషుల వ్యక్తిత్వాలు కానీ మనుషులు కానీ లేరు. దానివల్ల ఏంటంటే ఎవరి ల్యాండ్ వాళ్ళకు ఉండాలి, ఎవరి వస్తువు వాళ్ళ దగ్గరే ఉండాలనేది అందరూ ఆలోచించుకుంటున్నారు. కానీ ఈ టొబాకో బోర్డు ఏంటంటే ఒక కంప్లైంట్ ఇచ్చినా, ఒక కోర్టు ద్వారా నోటీస్ పంపించినా వాళ్ళకి కొన్ని విలువలు లేవు. టొబాకో బోర్డు ఏంటంటే కొన్ని చట్టాలు కానీ కొన్ని విలువలను కానీ పాటించుకోకుండా టోటల్లీ ఇల్లీగల్ బిజినెస్ మాత్రమే అది. ఎందుకంటే రైతులు రెన్యువల్స్ అనేది చెప్తున్నారు. రైతులు వేరు, ఎవ్రీ ఇయర్ రెన్యువల్స్ వేరు. ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేస్తున్నారంటే అది టోటల్గా బిజినెస్ అవుద్ది. రైతులకి ఈ బిజినెస్కి సంబంధం లేదు. వాళ్ళు పండించేది భూమిలో, వీళ్ళు బిజినెస్ లాగా దాన్ని కాల్పిచ్చేసి వీళ్ళు టోటల్లో బిజినెస్ చేసుకుంటున్నారు. దానికి ఎంత పండించాలి ఏందనేది వాళ్ళకి ఒక లిమిట్ లేదు, ఒక కంట్రోల్ లేదు. ఏదో చేసుకుంటున్నారు, పోతుంది. వాళ్ళు ఎట్లా పోయినా మాకు సంబంధం లేదు. కానీ మా ల్యాండ్లో ఉన్న బ్యార్నీల్ని రెన్యువల్ చేయటానికి లేదు. వాళ్ళని మేము ఇప్పుకొని వెళ్ళిపోమని చెప్పాము. గత 10 ఇయర్స్గా మేము వెళ్ళిపోమని చెప్తున్నాము. ఇన్ కేసు వాళ్ళ ఈ వర్షాలకు కానీ ఇట్లా కానీ పడిపోయినా కూడా మళ్ళీ రెన్యువల్ చేస్తున్నారు అని చెప్పేది మేము కోర్టు త్రూ నోటీసులు ఇచ్చినప్పుడు లీజ్ అగ్రిమెంట్ లేకోకుండా, ల్యాండ్ లీజ్ అగ్రిమెంట్ లేకోకుండా మీరు రెన్యువల్ చేయడానికి లేదని చెప్పేసి హైకోర్టు వాళ్ళకి డైరెక్షన్ కూడా ఇచ్చింది. ఆ డైరెక్షన్ తుంగలో దొక్కేసి ఒక్కొక్కడు బోర్డు మెంబర్సు మరి ఐఏఎస్ ఆఫీసర్లో, లేకపోతే ప్యాకాట ఆడుకునే బ్యాచో, లేకపోతే స్మగ్లింగ్ బ్యాచో, మరి వాళ్ళు ఒక ఎథిక్స్ ఉన్న అంటే చదువుకొని కొన్ని విలువలతో వచ్చిన బ్యాచో తెలియదు. కానీ ఒక లంచం అంటే కనీసం టొబాకో బోర్డులో ఉండే ఒక సూపర్వైజర్ కాడ నుంచి 5,000కి 10,000కి 20,000కి అమ్ముడు పోయి సామాన్యుల్ని ఇబ్బంది పెడతా నాలాంటి ల్యాండ్ ఓనర్స్ని చంపేసైనా సరే మీరు రాండి మా దగ్గరికి, మాకు డబ్బులు ఇస్తే మేము రెన్యువల్ చేస్తాము అని చెప్పే దోవలో వెళ్తున్నారు. కాలం మారింది. ప్రతి ఒక్కటి మారినప్పుడు వాళ్ళ రూల్స్ని కూడా వాళ్ళు మార్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అలా కాకోకుండా మేము ల్యాండ్ ఓనర్స్కి మాకు ఎలాంటి సంబంధం లేదు, మేము బ్యార్ని రోడ్డు మీద ఉన్నా కూడా రెన్యువల్ చేస్తామనే మాట మాట్లాడుతున్నారు. అలాంటప్పుడు మా ల్యాండ్లోకి మీరు వెరిఫికేషన్ అనేది రాకూడదు. మా ల్యాండ్లోకి వచ్చేటప్పుడు మా పర్మిషన్ తీసుకొని రావాలి కదా. మా పర్మిషన్ తీసుకోకుండా మీరు దొమ్మిగా ఎందుకు వస్తున్నారు వెరిఫికేషన్కి వచ్చేటప్పుడు మాకు చెప్పాలి కదా. చెప్పకోకుండా ఎవడబ్బ సొమ్ములోకి పోయి మీరు వెరిఫికేషన్ చేస్తున్నారు? ఎవరు తీసుకెళ్తున్నారు మిమ్మల్ని ల్యాండ్లోకి? ల్యాండ్ ఓనర్ని పిలవాల్సినంత అవసరం ఉందా లేదా? మీరు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారు బోర్డు వాళ్ళు. అది సంస్కారం కాదు. నాలాగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఒక ప్రకాశం జిల్లాలోని నందలపూర్లో ఉన్నారు, రామచంద్రాపురంలో ఇప్పుడు నేను ఇబ్బంది పడుతున్నాను, నిడవనూరులో ఉన్నారు, కాగుటూరు వారిపాలెంలో ఉన్నారు, కాగుటూరులో ఉన్నారు. ఇన్ కేస్ ప్రతి ఒక్క విలేజ్లో ల్యాండ్ ఒకరిది, బ్యార్నీలు ఒకరి ఉన్న ఊరల్లా ఇబ్బంది పడుతున్నారు. మేము ఒక రెంట్ కట్టిమని అడిగాము, లేదా ఒక వాల్యుయేషన్ చెప్పి కొనుక్కోమని అడిగాము. కానీ వీళ్ళు రెన్యువల్ చేస్తున్నారు అనే దందాతోటి మాకు వాళ్ళు డబ్బులు ఇవ్వడానికి సిద్ధపడట్లేదు. అది కూడా ఆలోచించుకోవాలి బోర్డు వాళ్ళు. ఓనర్కి డబ్బులు కట్టి రెన్యువల్ రెంట్ కట్టిన స్లిప్ అన్నా తీసుకురమ్మనాలి, లేకపోతే లీజ్ అగ్రిమెంట్ అన్నా తీసుకురమ్మనాలి, లేకపోతే కొనుక్కున్న రిజిస్ట్రేషన్ పేపర్ అన్నా తీసుకొస్తేనే మేము రిజిస్ట్రేషన్ చేస్తామనే చట్టాలు పెట్టుకోవాలి. కానీ బ్రోకరు అంటే ఇల్లీగల్ బిజినెస్లు
మేము ఎట్లయినా 10,000 తీసుకొని మేము రెన్యువల్ చేసేస్తామంటే ఇక్కడ కుటుంబాలే నాశనం అయిపోతున్నాయి. కనీసం బోర్డు వాళ్ళకి కొన్ని విలువలు లేకోకుండా బోర్డు మెంబర్స్ ఎంతమంది ఉంటారు, 19 మందో 17 మందో ఎంతమంది ఉన్నారు, మరి వాళ్ళంతా తినేసి పందికొక్కుల్లాగా తినేసి గవర్నమెంట్ సొమ్ము తిని బలిసి కొట్టుకొని ఒక బోర్డు మెంబర్ అనే ఒక పేరు పెట్టుకొని అందున వచ్చేసి ఊర్లో వాళ్ళ స్థలాల్లో ఆక్రమించుకొని మీరు రండి అయ్యా మాకు లంచాలు ఏంటి మేము రెన్యువల్ చేస్తామని అంటాం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళు చదువుకున్న వల్ల మరి చదువుకోకుండా మూర్ఖుల్ని ఏమన్నా బోర్డు మెంబర్స్గా పెడుతున్నారా? ఇది సెంట్రల్ గవర్నమెంట్ అని మాట్లాడుతున్నారు. అదేమంటే సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా రూల్స్గానే పాటించాలి. అంతేగాని సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఇల్లీగల్ బిజినెస్ చేయమని చెప్పేసి గవర్నమెంట్ మీకు తాకట్టు ఏం లేదు. అలాంటప్పుడు గవర్నమెంట్ కూడా ఇల్లీగల్ బిజినెస్ ఇలా చేయకూడదని చెప్పేసి కొన్ని వాళ్ళకి రూల్స్లు పెట్టాలి. కానీ రూల్స్కి అగనెస్ట్గా చేసేసి మాలాంటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నాము. గవర్నమెంట్ కూడా ఆలోచించుకోవాలి. ఇలాంటి టొబాకో బోర్డు కూడా ఆలోచించుకోవాలి. మాలాంటి వాళ్ళు ఆడవాళ్ళు చాలామంది భర్తలు చనిపోయిన వాళ్ళు కాబట్టి ఉన్నారు, నాలాంటి వాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. ప్రతి ఒక్కరు ఎంతమంది ఎన్ని విధాలుగా వీళ్ళంతా ఒక గ్రూప్ ఫామ్ అయ్యేసి కనీసం వాళ్ళని చంపేయడానికైనా సిద్ధపడుతున్నారు. ఆ చంపేసే క్రమంలో మీ పొగాకో బోర్డు చేతులు కూడా ఉన్నాయి అనేది మర్చిపోవద్దు. మీరు కుటుంబాలని చంపేసి ఆస్తులు లాక్కోండి అని నేర చరిత్ర అనేది పెంచుతుంది ఈ టొబాకో బోర్డు అనేది. ఆలోచించుకొని ఒక పద్ధతిలో ఒక క్రమ పద్ధతిలో ఒక కొన్ని ఎథిక్స్ పెట్టుకొని పోవాలి. కానీ ఇలాగ ఇష్టం వచ్చినట్టు రెన్యువల్ చేస్తూ పోకూడదని మా విన్నపం.